అది మీరు చూడాల్సిందే మేడం. టీవీలో వస్తున్న ఒక పాటలో వల్లి అని వినిపించేసరికి దేవగారి ప్రపంచాన్ని మర్చిపోయారు తెలుసా? ఆయన మనసులో తను ఎంత ప్రేమిస్తున్నారో ఇక ఆలోచించండి. ఇదంతా ఆ టీచర్ చేసిన పని. బావగారిని వశం చేసుకోవడానికి తానే ఏదో మాయ చేసింది. ఆహా, ఇదేం మాయ కాదు, వశీకరణం కాదు. ఆయన్ని మాయ చేయడానికి ఆయన ఏమైనా చిన్నపిల్లాడా? ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అంటూ ఇంతవరకు ఆడవాళ్ళు ఎవరైనా ఎదురుపడితే పరిగెత్తి దాక్కునేవాళ్ళు కదా. ఒక అందమైన ఆడపిల్ల వచ్చి 2 మాటలు మాట్లాడేసరికి ఆయన గారు పడిపోయారు. మనకి నచ్చితే ఏదైనా చేస్తాం కదా మేడం. అలాగే దేవా గారు కూడా ఇక ఇప్పుడు ఏ అమ్మాయి వచ్చినా కూడా ఆయనతో నవ్వుతూ మాట్లాడితే అప్పుడు ఆ అమ్మాయి మీద పుడుతుంది మళ్ళీ ప్రేమ. దీనికి మనకెందుకు టెన్షన్ మేడం? కానీ ఈ విషయం ఇంకా ముందుకు వెళ్తే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెద్ద కోడలు ఆవిడే. అది మాత్రం జరగకూడదు గంగా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మనం ఏ దారి వెతికినా సరే పాపం మీరు కదా ఇరుక్కుంటున్నారు. దానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఏంటది మేడం? కాస్త వెయిట్ చేసి చూడు. అయ్యగారు వస్తున్నారు, పద. ఇక్కడే ఉండు. ఏంటి, ఇతనేనా అతను? అవునండి. పని పూర్తవుతుంది కదా? జరుగుతుంది. ఇతనే సరైన వ్యక్తి. మనం చెప్పిన పనిని పూర్తి చేస్తాడు. 3 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు. ఏ పనైనా చేస్తాడు. 2 వ్యక్తుల్ని మర్డర్ చేసి ఆ నేరానికి జైలుకెళ్ళొచ్చాడు. ఓహో, ఇతన్ని తీసుకురావడానికి బలమైన కారణం ఉంది అయ్యగారు. ఏంటది? ఏదైనా పని పూర్తి చేస్తే ఆ తర్వాత ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్తాడు. అప్పుడు 5-6 నెలల పాటు మంగళపురానికో వేరే సిటీకో వెళ్ళిపోతాడు. ఒకవేళ అతను దొరికిపోయినా తల నరికినా సరే మన విషయం చెప్పడు. పూర్తిగా నమ్మచ్చు. ఇటువంటి వ్యక్తే మనకు కావాల్సింది అయ్యగారు. సరేలే, ఒక విధంగా అతను మనం వెతక్కుండానే మన దగ్గరికి వచ్చాడు. చెప్పిన పని చెప్పినట్టు చేయమను. అలా చేయటమే అతనికి మంచిది. ఎవరికైనా మన గురించి చెప్తే మర్యాదగా ఉండదని చెప్పు. అలా ఏం జరగదు అయ్యగారు. విషయం చెప్పావు అతనికి? అతనికి అన్ని వివరంగా చెప్పాను. చోటెక్కడో కూడా చూపించాను. సరే, అతను రమ్మను. అలాగే అండి. హరిదాసు, ఇలారా. చెప్పింది అర్థమైంది కదా? అంతా పూర్తిగా అర్థమైంది. రేపు సూర్యోదయానికల్లా నువ్వు అక్కడికి వెళ్ళాలి. అలాగే సార్. ఒక విషయం నేను స్పష్టంగా చెప్తున్నాను. నా మీద చెయ్యి వేసినందుకు ఫలితాన్ని తను అనుభవించి తీరాలి. అదే చోట తను ప్రాణాలు వదలాలి. తను చేసిన ఆ తప్పుకి ఇదే సరైన శిక్ష. అప్పుడే నాకు మనశ్శాంతి. నాకు చోటును చూపించారు అయ్యారు. చాలా బాగుంది. చుట్టుపక్కల ఇళ్ళు షాపులు ఏమీ లేవు. ఎటువంటి సమస్య రాదు నాకు. ఆమెతో పాటుగా ఎప్పుడూ ఒక టీచర్ తనకి తోడుగా ఉంటుంది అయ్యగారు. దాని గురించి నువ్వు వదిలేవయ్యా. తను ఉన్నా పర్వాలేదు. నన్ను కొట్టినప్పుడు అక్కడ సాక్షిగా ఉంది కదా, అది తన ముందే పూర్తి చేయి. అలాగే అయ్యారు. ఇదెవరి బండి? అదే నా బండి. కానీ దాని గురించి ఎవరికి ఏ వివరాలు తెలియదు. సరే, నీకేది అవసరమైనా కానీ ప్రసాద్ని అడుగు. ప్రసాద్. అలాగే అండి, పద. ఏదేమైనా తనకి చాలా ధైర్యం ఉంది. లేకపోతే అతని మీద చేయి చేసుకోవడం మామూలు విషయమా? అది నిజంగా తప్పు కదా. అందుకే కదా తన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఏదేమైనా మన స్కూల్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇక్కడ పనిచేసే టీచర్ని జైల్లో పెట్టారనే కదా ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, తనని అరెస్ట్ చేసినందుకు ఊరు వాళ్ళందరూ అతన్ని ఎంతగానో మెచ్చుకుని ఉండుంటారు కదా. తన మీద కోపం వచ్చుంటుంది. ఒకవేళ మనమే అనుకుని మన మీద దాడి చేస్తారేమో. ఈ వల్లి టీచర్ వల్ల మనకు అనేక సమస్యలు వస్తున్నాయి. టీచర్, గుడ్ మార్నింగ్. మీరు ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? ఉన్నాయి.
కానీ ఇంకా టైం ఉంది కదా అని వల్లి టీచర్ చేసిన పని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దాని గురించి ఎవరు చెప్పారు? ఆ మణికంఠ స్కూల్ మొత్తం చెప్పేశాడు. మెచ్చుకోవాల్సిందే వల్లి టీచర్. మీరు నిజంగా ఎంత ధైర్యవంతులని నేనెప్పుడు అనుకోలేదు. ఆయనని కొట్టడం మామూలు విషయం కాదు కదా. ఈ చుట్టుపక్కల ఎవరూ చేయలేని పని మీరు చేశారు. నాకు అనిపిస్తుంది వల్లి టీచర్ మగాడేలా పుట్టింటే బాగుండేదని. మీరిద్దరూ మాట్లాడేది నాకు ఎలా అనిపిస్తుందంటే వల్లి టీచర్ ఏదో మహాపాపం చేశారన్నట్టుగా ఉంది. అదేంటి సార్, మేమేవి తప్పుగా మాట్లాడడం లేదు కదా. నా వల్ల కాని పని వల్లి టీచర్ చేసి చూపించారు కదా. అతను వల్లి టీచర్ మీద పగ తీర్చుకుంటాను అని చెప్పాడు. వల్లి టీచర్కి ఏదైనా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. కానీ ఇప్పుడేమో మేము మాట్లాడేది హరి సార్కి ఇప్పుడు చాలా తప్పుగానే అనిపిస్తోంది కదా. ఆ, మేమందరం పాత వాళ్ళం అయిపోయాం కదా, అదే విషయం. ఎవరు ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు, నేను వల్లి టీచర్ చేసిందని అప్రిషియేట్ చేస్తాను. పిల్లలు చదువుకునే దేవాలయం ఇది. ఇక్కడ టీచర్లు ఎంత మర్యాదగా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. మరి అతన్ని కొట్టడం కూడా మర్యాదగా నడుచుకోవడమేనా? అది కూడా ఆవిడ స్కూల్ అమ్మాయికి యాక్సిడెంట్ చేసి పారిపోతే కోపంలో ప్రవర్తించారు. వల్లి టీచర్ని మెచ్చుకోవడానికి హరి సార్ ఎప్పుడు ముందే ఉంటారు. అదే మా గురించి అయితే మాట్లాడతారా ఏంటి? ఇటువంటి ఓ మంచి పనిని మీరు కూడా చేయండి, అప్పుడు మీ గురించి కూడా ఇలాగే గొప్పగా మాట్లాడతాను. ఓ, మాకేమీ అవసరం లేదులేండి. మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. పదండి టీచర్, మనం వెళ్దాం. వల్లి టీచర్ మీరెందుకు మూడ్ ఆఫ్ అవుతారు? వాళ్ళ గురించి వదిలేసేయండి. అసూయపడే వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు. లీవ్ ఇట్. ఏంటిది? బెల్లు కొట్టాక కూడా ఏంటి ఇక్కడ మీటింగ్? ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మీరు లేరు కదా, నేను ఒక హెచ్ఎంని మర్చిపోతున్నారు. అందుకే నేను మర్యాదగా మాట్లాడాను. ఏంటి మీకు వెళ్ళమని ప్రత్యేకంగా చెప్పాలా? గొడవ చేయకండి, మేం కూడా వెళ్తున్నాం. రోజు నేను ఇక్కడికి వచ్చి చెప్తే గానీ మీరు క్లాసులకు వెళ్ళటం లేదు. ఇది ఎప్పుడు సరవుతుందో? నేను ఇక్కడ స్కూల్ హెచ్ఎం అనే విషయం మీకు అసలు ఎప్పుడు గుర్తుంటుంది? ఛ, ఈ రిజిస్టర్ బుక్ ని తెరిచిపెట్టే వెళ్ళిపోయారు. ఆ? ఇదేంటి? ఇది ఇక్కడ ఎవరు పెట్టారు? ఓ ఓ వల్లి టీచర్ క్లాస్ పేపర్స్. ఓ బాగుంది, చాలా మంచి మార్కులు. 20కి 4. ఇదేంటి మధ్యలో? అర్థమైంది. హారతి ఇప్పించింది దేవా, కంప్యూటర్ ఇచ్చింది దేవా, స్టేషన్ నుండి తీసుకొచ్చింది దేవా, ఇప్పుడు ఈ ఆన్సర్ పేపర్లో కూడా దేవా. చాలా బాగుంది. పిచ్చి ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంటోంది. ఆ టీచర్ మాటలు పట్టించుకోకు, ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడిన దాని గురించి నువ్వేం పట్టించుకోకు. కానీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో కొన్ని నిజాలున్నాయి వల్లి. ఆ హరి సార్ ఈ మధ్య నిన్ను బాగా వెనకేసుకొస్తున్నారని నాకు అనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ నేను వెనకేసుకొస్తున్నారు. నువ్వేం ఆలోచిస్తూ నడుస్తున్నావు? చూడు, నీ క్లాస్ దాటొచ్చేసావు. నేను ఏదో ఆలోచిస్తూ అది ఎక్కువగా ఆలోచించదు వల్లి. మాట్లాడేవాళ్ళు ఏమైనా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే నీకే నష్టం. నువ్వు వెళ్ళు క్లాస్కి. వల్లి టీచర్, ఇది మీ క్లాస్ పేపర్లే కదా? అయ్యో మాస్టర్, నేను స్టాఫ్ రూమ్ లో మర్చిపోయారు. ఇదిగో, గట్టిగా పట్టుకోవాలి, వదిలేయకూడదు. అది నేను ఈ పేపర్ల గురించే చెబుతున్నాను, వేరే ఏదో అనుకుంటారేమో. కానివ్వండి. ఈ
విషయం అర్చన మేడంకి చెప్పాల్సిందే. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆవిడ చూసుకుంటారు. నాకెందుకు? అశోక్ కుమార్ 20కి 11. పర్వాలేదు, బాగా చదవాలి. లక్ష్మీ రాజేశ్వరి 16. గుడ్. ఇంకా శ్రద్ధ పెడితే ఫుల్ మార్క్స్ వస్తాయి. సరేనా? సి దేవానారాయణ 8. చాలా తక్కువ. పోయిన ఎగ్జామ్ లో నీకు ఫుల్ మార్క్స్ వచ్చాయి కదా, ఇప్పుడేమైంది? మధు ఎస్ఎస్ 4 మార్కులు వచ్చాయి. నీకేమైంది? చాలా రోజులు నేను లీవ్ లో ఉన్నాను కదా టీచర్, ఒంట్లో బాలక చదవలేదు. సరే, ఈసారన్నా మంచి మార్కులు తెచ్చుకోవాలి. సరేనా? మణికంఠ నీకు కూడా తగ్గిపోయాయి. 9 మార్కులు. చదువు కంటే నీకు ఈ మధ్య అలరి ఎక్కువైంది, అందుకే ఇలా. జయచంద్రిక 12. గుడ్, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. టీచర్, నాకు సరిగా మార్కులు వేయలేదు. ఎక్కడా చూపించు. ఇదిగో, ఈ ఆన్సర్ ని మీరు చూడలేదే. ఇక్కడ నేను కరెక్ట్ ఆన్సర్ రాశాను. టీచర్, నాకు కూడా సరిగ్గా వేయలేదు. ఇందులో మీరేదో రాశారు టీచర్, దేవా అని. అందరూ పేపర్స్ త్వరగా ఇవ్వండి, త్వరగా ఇవ్వండి, త్వరగా. అదేంటంటే నేను పూజ చేసిన తర్వాత పేపర్స్ ని కరెక్ట్ చేశాను, అందుకే నేను దేవా దేవా అని రాశాను. ఇంటికి తీసుకెళ్లి రేపు అందరి పేపర్లో కరెక్ట్ చేసి రేపు తీసుకొస్తాను. ఓకే టీచర్. వల్లి టీచర్కి ఏమైంది? పిల్లల ఆన్సర్ పేపర్లలో దేవాని రాసినందుకు ఆ టీచర్ని మనం ఊరికే వదలకూడదు. ఆ టీచర్ని మనం స్కూల్ నుంచి తీసేయాలి. స్కూల్లో నుంచి తీసేయడం అంటే అది అంత సులభమైన విషయం కాదు. దానికోసం చాలా నియమాలుంటాయి. ఏం నియమాలున్నాయి? తను మన మీద కేసు పెడుతుందా? పెట్టనివ్వండి, మనం కూడా తన మీద కేసు పెడదాం. తను పెడితే మనం కూడా పెట్టొచ్చు కదా. ఏది ఏమైనా మనం ఏమీ చేయకూడదు. ఎందుకంటే తన గుణాన్ని ప్రశ్నిస్తే తప్పు అవుతుంది. ఏంటంటే తప్పు? తను మనల్ని అసలు ఏం చేయగలదు? ఒకవేళ టీచర్ వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళతో కంప్లైంట్ చేసింది అంటే మనం ఏమీ చెయ్యలేం మేడం. ఆ తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకున్నా అప్పుడు మేనేజ్మెంట్కి చెప్పే చెయ్యాల్సి ఉంటుంది. అయితే తనని సహిస్తూ మనం నోరు మూసుకొని ఉండాలంటారా? సరైన అవకాశం దొరికేంత వరకు మనం మౌనంగా ఉండటమే మంచిది మేడం. అలాంటి ఒక అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉండాలా? అది వస్తుంది మేడం. ఉద్యోగంలో ఎటువంటి తప్పు చేయకూడదు అంటే దాని అర్థం స్కూల్కి కళంకం తీసుకొచ్చే పని ఎవరు కూడా అస్సలు చేయకూడదు. అటువంటిది ఎవరి మీదైనా క్రిమినల్ కేసు ఉన్నా లేకపోతే వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకుంటే అది చాలు మేడం. ఆమెను మనం వెంటనే తీసేయొచ్చు. ఛే, ఆ పుణ్యకోటి పెట్టిన కేసులో ఆ టీచర్ ఇరుక్కునుంటే బావుండేది. అంతా దేవబావగారు చేసిన పని. అవునమ్మా, ఆ కేసులో దేవా సార్ గనక తలదొర్చకపోతే టీచర్ ఉద్యోగం పోయేది. ఎంత కాదన్నా ఒక 4-5 రోజులు జైల్లో ఉండి వచ్చేది. కానీ తన అనవసరంగా బయటికి తీసుకొచ్చారు. మీరు తనని ప్రత్యేకంగా గమనించండి. తనని ఇరికించడం కోసం ఎటువంటి అవకాశం దొరికినా దాన్ని వదలకూడదు. దాని గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాలా మేడం? ఇదిగో నా ఈ 2 కళ్ళు ఆవిడ్ని గమనించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతిసారిలాగా ఈసారి మిస్ కాకూడదు. అదే నేను కోరుకునేది. లేదు మేడం, నన్ను నమ్మండి. అలాగే మేడం, మీకొక విషయం. ఆ వల్లి టీచర్ లాగా మన దేవసరికి కూడా ఆవిడ మీద ఇంట్రెస్ట్ ఉందేమో అని నా అనుమానం. సార్ బ్రహ్మచారే, కానీ టీచర్ కాదు కదా. అందుకని జాగ్రత్త పడ్డం మంచిది. ఆవిడ మన దేవసరిని మాయ చేసి ఈ ఇంటికి కోడలైందంటే మీకు చాలా కష్టం అవుతుంది కదా. నాకు కూడా కష్టంగా ఉంటుంది. మీకేంటి సమస్య? నాకేంటి సమస్య?
ఎంతకాలం మన స్కూల్లో ఒక టీచర్ లాగా ఉన్నావిడికి నేను చేతులెత్తి దండం పెట్టాల్సిందే కదా. అది నాకు కష్టమే కదా. మేడం, మొక్కగా ఉన్నప్పుడు తుంచితే అది చెట్టుగా మారదు. మనకు కూడా ఎలాంటి సమస్య ఉండదు. ప్రేమ చాలా ప్రమాదకరం మేడం. అది గాని పెద్దదైందంటే ఏం చేసినా సరే పోదు. మేడం, నేను చెప్పేదాని గురించి సరే, మీరు వెళ్ళండి. ఏదైనా ఐడియా వస్తే మిమ్మల్ని పిలిపిస్తాను. సరే మేడం, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నిజం చెప్పు, నీకు దెబ్బలు తగలలేదా? ఏరా, నన్ను గుద్దింది ఒక మామూలు సైకిల్ తోనే కదా. AK-47 తో నన్ను షూట్ అయితే చేయలేదు కదా. ఏమీ కాలేదు. ఏంటి నువ్వు మన మణికంఠ ఆన్సర్ పేపర్లో ఏదో పూజ గురించి రాసిచ్చావని నాకు తెలిసింది. నీకెలా తెలిసింది? అది వాడు చెప్తేనే నాకు తెలిసింది. అయ్యో, అందరికీ చెప్పాడా? దాని గురించి అడగద్దు. ఎవరికి చెప్పావురా అని నేను వాడిని అడగలేదు. నువ్వు చెప్పు, అసలు అందులో ఏం రాసావు? అలాంటిదేమీ రాయలేదు. మరి దేవా అనే పూజ గురించి ఏదో రాశానని నువ్వే చెప్పావట కదా. అదే, నేను వేరే ఇంకేదో ఆలోచిస్తూ. ఈ మధ్య నీకు ఆలోచనలు బాగా ఎక్కువయ్యాయని నాకు అనిపిస్తోంది. కొత్త బండిలా ఉంది కదా, CL550. ఇది మన ఊరు బండి కాదురా. సరే సరే, త్వరగా వెళ్దాం పదండి. అదిగో తలుచుకున్నావుగా, నీ దేవా వచ్చేసాడు. ఛీ, ఊరికే ఏదో మాట్లాడుకో. నువ్వు అదృష్టవంతురాలివి. అదేంటి? నువ్వు తలుచుకున్న వెంటనే ఆ దేవా గారు ప్రత్యక్షం అయ్యారుగా. అలాగే నీ కళ్ళ ముందు నుంచే వెళ్లారుగా. ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు? నాకు సంతోషాలకు కొరవేం లేదు. ఏయ్ ఆగారు, భక్తురాలికి దర్శనం ఇవ్వాలనుకుంటున్నారేమో. హలో, ఏమైంది? ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి ఆగిపోయింది. రన్నింగ్లో ఉండగానే ఆగిపోయిందా? అవును. జరగండి, నేను చూస్తాను. వద్దు వద్దు సార్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీది ఈ ఊరు కాదనిపిస్తుంది. అంటే బండి నెంబర్ చూసా. మీరిక్కడికి కొత్తగా వచ్చారా? లేదు, నేను దారి తప్పొచ్చాను. మిస్ అయింది. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, దారి తప్పొచ్చాను. కంగారు పడకండి, నేను చూస్తాను. ఒక్కోసారి ఏమీ లేకపోయినా ఆగిపోతుంది. సమస్య ఏమీ ఉన్నట్లేదు. ఒకసారి స్టార్ట్ చేయండి. నేను చెప్పాను కదా, బండికి ఎలాంటి సమస్య లేదని. ఇప్పుడు తెలిసిందా? ఈసారైనా దారి తప్పకుండా వెళ్ళండి. మనం హరిదాస్కి అప్పగించిన పని పూర్తి కాలేదు, అంతేగా? ఇందులో హరిదాస్ తప్పేం లేదయ్యారు. ప్లాన్ ప్రకారమే అన్ని సిద్ధం చేసుకుని హరిదాస్ అక్కడికి వెళ్లి కాపు కాశాడు. ఆ టయానికి దేవా అక్కడికొచ్చి అడ్డుపడ్డాడు. అందుకే హరిదాస్ ఏం చేయలేకపోయాడు. దేవా వాడు అక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎవరో పిలిచారని చెప్పి దేవా అక్కడికి రాలేదు. అట్నుంచి వెళ్తుంటే పరిచయం లేని బండిని వ్యక్తిని చూశాక అతను సాయం చేద్దామని ఆగాడు. అదే సమయంలో టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాడు దానికి ఆయుష్ పోసాడనమాట. మళ్ళీ ప్లాన్ ఎప్పుడు? హరిదాసుని ప్రస్తుతానికి తిరిగి వెళ్ళమని చెప్పాను. అదే మనకి మంచిది కదా. అదేంటి? ఈ రోజు హరిదాసుని దేవా చూసేశాడు కాబట్టి మళ్ళీ చూస్తే తప్పకుండా అనుమానం వస్తుంది. కొన్ని రోజులు గడిచాక ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేస్తే మనకి మంచిది. అంతలోపు మీకు జరిగిన విషయాన్ని కూడా ఊరు వాళ్ళు మర్చిపోతారు. సరేలే, మళ్ళీ చూస్తే దేవా హరిదాసుని గుర్తుపడతాడు.